చట్టం మట్టుకు డబ్బులున్నోళ్ళ అమ్మాయా లేదా గుడిసెలో అమ్మాయా అనేది లేదు, చట్టం ఒకటే ఉంది. చెప్పండి. ఇప్పుడు సొసైటీలో అందరూ అలా చేస్తారో లేదు, కొంతమంది అలా పెంచడం అనేది వాస్తవం అవ్వచ్చు, నేను దానికి తప్పు పట్టను, అయి ఉండొచ్చు. కానీ ఇక్కడ సొసైటీ ఇలా బతకాలి అని నిర్దేశించేది చట్టం. ఈ చట్టం ఇవాళ అబ్బాయి నువ్వు అమ్మాయి కన్సెంట్ ఉన్నా సరే, ఒకవేళ గనక అమ్మాయి మైనర్ అయినప్పుడు ఇలా చేస్తే, నువ్వు మైనర్ కూడా కావచ్చు, అది చేస్తే నీకు శిక్షార్హం అని చెప్పినప్పుడు ఇప్పుడు అబ్బాయిలందరూ కంట్రోల్లో ఉంటారు. ఆవిడ చెప్పినట్టు నవరంధ్రాల్లోనూ కూడా వాళ్ళకి గడగడ వండికి ఒక దారిలోకి వస్తారు. ఒక పద్ధతిగా బతకడానికి చట్టం ఒక కొరడాలాగా వాళ్ళకి ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం ఇదే అమ్మో నేను వెళ్ళినా కూడా నన్ను జైల్లో పెడతారు, నేను కన్సెంట్ ఇచ్చినా కూడా నాది తప్పవుతుంది అని అమ్మాయికి మనం భయపెట్టకపోతే, అబ్బాయికి పెట్టినట్టుగా వాళ్ళు దారి తప్పి ఇటువంటివి చేస్తే మరి ఆవిడ పాపం పడ్డ పాటలే పడాల్సి వస్తుంది. 13 ఏళ్ల అమ్మాయిని తీసుకెళ్ళి ఎందుకంత కష్టంగా ఉందమ్మా. నేను చెప్తుంటే అమ్మాయిలకి కూడా చట్టం నేర్పించండి, అమ్మాయిలకి ఈ చట్టాలు తీసుకురండి, అమ్మాయిలు కూడా కంట్రోల్. ఇప్పుడు అమ్మాయిలకి విచ్చలు విడతాం, మీరు ఏమైనా చేసుకోండి అని చెప్పి మనం అలవాటు చేస్తున్నాం. కాన్సెప్ట్ అర్థం కావడం లేదు. ఏంటంటే అమ్మాయి ఒకవేళ వద్దాను అనుకోండి, ఇలా రేపలు అవుతున్నాయి అంతే. అట్లా మీరు గ్రౌండ్ లోకి వెళ్ళండి, తప్పించి గ్రౌండ్ లో కౌన్సిలింగ్ ఇచ్చేది మేము, చూసేది మేము. మీరు ఇప్పుడు ఈ చట్టం తెలిసి, ఈ చట్టం ఇప్పుడు టీవీ ముఖంగా ప్రపంచంలో ఉన్న, భారతదేశంలో ఉన్న అమ్మాయిలందరికీ, ఎస్పెషల్లీ మహిళలు, చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో మైనర్లందరికీ తెలిసి, ఓహో మనకి శిక్ష లేదే, మనం ఎంత తిరిగినా శిక్ష లేదు, పర్లేదు అని చెప్పి వాళ్ళు మీరే చెప్పారు, నేను చెప్పలేదు ఈ విషయం. అబ్బాయికి అయితే శిక్ష ఉంటుంది, అమ్మాయికైతే ఏ శిక్ష లేదు. శిక్షలు అందరికి సమానంగా ఉంటాయి, అందరికి కాదు, అదే చెప్తున్నా, అది లేదు కాబట్టి నేను వచ్చాను. ఇలా కూర్చొని మాట్లాడటం కాదు. జంతర్ మంతర్కి వెళ్ళి మెన్స్ కమిషన్ ఏమైంది? వచ్చింది కదా, రాజ్యసభలో బిల్ పెట్టారు, మీరు చూడలేదా? రాజ్యసభలో ఎంపీ మిట్టల్ గారు మొన్న ఒక వారం రోజుల క్రితం మెన్స్ కమిషన్ కూడా రావాలని చెప్పి బిల్లు పెట్టారు. వస్తుంది ఖచ్చితంగా, చూడండి, నేను తీసుకురండి సార్. భార్య బాధితులు మీలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు, ఆర్ గర్ల్ ఫ్రెండ్ బాధితులు పాస్ట్ లో. మీరు చివరి ఏం చెప్తారు సార్? నేను ఒకటి చెప్తాను సార్. ఒక కల్చర్ ఆయువు పట్టు, అండ్ ఎస్పెషల్లీ భారతదేశం ఎన్నో దేశాలకి కల్చర్ పరంగా మాట్లాడితే, కుటుంబ వ్యవస్థ ప్రకారం మాట్లాడిన ఒక ఆడపిల్ల మహాశక్తిగా అండ్ ఎన్నో యుద్ధాలని అమ్మవారు చేసి, లేకపోతే ఒక పెద్ద పెద్ద రాజ్య సృష్టికర్తగా ఉన్న మన భారతదేశంలో స్త్రీ ఎక్కడైతే గౌరవిస్తుందో అక్కడ డెఫినెట్ గా ఆ భూభారతి మొత్తం బాగుంటుంది. సో కల్చర్ ని డిస్ట్రాయ్ చేసేది ఈ మాధ్యమాలు, రకరకాల మాధ్యమాలు. మేడం చెప్పినట్టు ఒక సినిమానే అనడానికి లేదు. ఇది తెలిసినప్పుడు మన గవర్నమెంట్ అనేది, ఫర్గెట్ అబౌట్ లెజిస్లేషన్, లా, గవర్నమెంట్ అనేది మినిస్ట్రీస్ ఉన్నాయి, వాళ్ళ బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తిస్తే ఫ్యూచర్ జనరేషన్స్ కి, మంచి చెడు తెలుసుకోలేని జనరేషన్స్ కి, తెలిసిన వాళ్ళం బానే ఉంటాం, తెలియని జనరేషన్స్ కి ఇదే నిజమేమో, ఇదే మనం ఆపాదించుకొని ఇలానే ఉండాలి, ఇదే రియాలిటీ, మన బతుకులు ఇలా ఉంటే ఇలా వచ్చేస్తాయి అనే ఒక అపోహ నుంచి, భ్రమ నుంచి బయటకు తేవాలంటే కట్టుదిట్టడి చేసి స్ట్రిక్ట్ గా వాళ్ళు స్క్రూటినీ చేసి పంపిస్తే తప్పించి మన సొసైటీ కూరుకుపోయే స్థితికి వెళ్ళిపోతుంది. కల్చర్ అనేది భ్రష్టు పట్టిపోతుంది, అంతే. మీరేం చెప్తారు? ఒకటే అండి, ఇలాంటివి ఏవైనా సరే మనం ఖచ్చితంగా, నేను పదే పదే నిర్భయ గురించి ఎందుకు చెప్తున్నాను అంటే, ఆ ఘటన జరిగిన తరువాత చాలా డిస్కషన్ వచ్చింది సొసైటీలో. అంతకుముందు చాలా జరిగినాయి, కానీ నిర్భయ ఘటన చాలా డిస్కషన్ తీసుకొచ్చింది. ఈ డిస్కషన్స్లో ఏంటి అంటే, అసలు మన దేశంలో అత్యాచారాలని మనం ఎందుకు నివారించలేకపోతున్నాము, ఏం జరుగుతుంది అసలు అనే దానికి ఒక సమూలమైన చర్చ జరిగింది. ఏ మాటకా మాట జరిగి దానికి సంబంధించి ఒక కమిషన్ వచ్చింది. కానీ దురదృష్టవశాత్తు ఈ గత 10 సంవత్సరాలుగా ఆ కమిషన్ అమలు పరచడానికి ఈ ప్రభుత్వానికి ఇష్టం లేదో ఏమంటే, ఆ ఫండ్స్ కూడా, నిర్భయ ఫండ్ కూడా వాడట్లేదు. దానివల్ల మనము చాలా నష్టపోతున్నాము. ఒకటి, అవగాహన లేక. రెండోది, మన మీద ఒక టెక్నాలజీని రుద్దబడింది. ఇప్పుడు ఒక రోడ్డు వేసేటప్పుడు, ఈ రోడ్డు వేస్తున్నాము, రోడ్డు వేయడం లాభమా, ఈ రోడ్డు వేస్తున్న సందర్భంగా ఇక్కడ చెట్లు కొట్టేస్తాము, ఇళ్లు పోతాయి, జనావాసాలకు ఇబ్బంది అవుతుంది, దీనివల్ల నష్టమా
రోడ్ వేయటం వల్ల లాభమా అనే ఒక అసెస్మెంట్ జరుగుతుంది, రియల్ అసెస్మెంట్ జరుగుతుంది. అయితే అలాంటి అసెస్మెంట్ మన దేశంలో జరగకుండానే మనకి విపరీతమైన టెక్నాలజీ వచ్చేసింది. పైగా ఈ రోజుకి ఈ టెక్నాలజీ వల్ల జరిగే నష్టాలని ఎట్లా డీల్ చేయాలి అనే దాని గురించి ఎవ్వరికి చీకు చింత లేదు. ఎవ్వరికి వాళ్ళకి పొలిటీషియన్స్కి, కేవలం నేను పొలిటీషియన్స్ గురించే మాట్లాడతా, అధికారంలో ఉన్న వాళ్ళ గురించే మాట్లాడతా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్. వీళ్ళకి వీళ్ళ డబ్బులు సంపాదించుకుంటమే ఉంది తప్పితే ఇప్పుడు అసలు మనం ఏం చేద్దాం. ఎందుకంటే నిన్నగాక మొన్న హైదరాబాద్ లో ఒక పెద్ద బిజినెస్ సమ్మిట్ జరిగింది. ఆ బిజినెస్ సమ్మిట్ లో కూడా బిజినెస్ 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 అని మాట్లాడారు, కోట్లు మాట్లాడారు. కానీ ఇంత కోట్లు బిజినెస్ జరిగేటప్పుడు సమాజం మీద ఈ టెక్నాలజీని అడ్డం పెట్టుకునే కదా మనం ఇన్ని కోట్లు సంపాదించాలనుకుంటున్నాము. ఈ టెక్నాలజీ దుష్ప్రభావాలు ఏముంటాయి, దీన్ని ఎట్లా డీల్ చేయాలనే దానికి ఒక్క భర్తీ చేసుకోవడానికి బేస్ కూడా లేదు, అసలు దాని గురించి ఆలోచనే లేదు. అర్థమైందండి? అలాంటి టెక్నాలజీ మన మీద పడింది ఇవాళ. ఈ టెక్నాలజీ వల్ల కూడా చాలా నష్టం జరుగుతుంది. యువతే కాదు, ఇంట్లో ఉన్న ఆడవాళ్లే కాదు, రోడ్డు మీద తిరిగే మగోళ్లు కాదు, అందరూ దీని వల్ల ఎఫెక్ట్ అవుతున్నారు ఈ సోషల్ మీడియాకి. అంటే రాజ్యాంగం మార్చాల్సిన అవసరం ఉందా? చాలా మంది అన్నారు కాదండి, రాజ్యాంగం దాకా వెళ్ళక్కర్లా. మన దేశానికి ఏమి నష్టము? ఇప్పుడు కొత్తది ఒకటి తీసుకొచ్చామండి. ఇప్పుడు మన ఇంట్లోకి ఒక ఫ్రిడ్జ్ కొనుక్కొచ్చామండి. మనం ఫ్రిడ్జ్ కొనుక్కొచ్చాం. ఈ ఫ్రిడ్జ్ వల్ల లాభమా నష్టమా? నిజంగా ఫ్రిడ్జ్ అవసరమా? ఒక చర్చ చేసుకొని మనం ఫ్రిడ్జ్ కొనుక్కుంటాం. మన ఇంట్లో కొనుక్కునే ఒక వస్తువు గురించే. అట్లాంటిది ఒక టెక్నాలజీని మనం ఏది వేసి రుద్దినప్పుడు నష్టం. ఈ రోజు ఒక తప్పు జరిగితే 20,000 ఏళ్లకు శిక్ష పడుతుంది. ఖచ్చితంగా రాజ్యాంగం మార్చాల్సిన అవసరం అసలు రాజ్యాంగం దాకా వెళ్తారండి. చెప్పేది ఏంటంటే నష్టం జరుగుతుంది, అసలు నష్టాన్ని మీరు లెక్కించట్లేదు. ఫర్గెట్ అబౌట్ లెక్కించడం, ఆ నష్టాన్ని ఎలా భర్తీ చేయాలో టెక్నాలజీ కూడా కనుక్కోవట్లేదు. పోతూనే ఉంది, నష్టం పోతూనే ఉంది. అందువల్ల ఇప్పుడు మనకి ఒక రకంగా సినిమాలకి ఉన్న సెన్సార్షిప్ కూడా సరిగా పనిచేయట్లేదని మనం ఏడుస్తుంటే మన మీద ఓటీటీలు తీసుకొచ్చేసారు, మన నెత్తి మీద. అసలు ఓటీటీలకు సెన్సార్తోనే పని లేదు. అయితే ఇది ఎంత దారుణం అంటే, ఇవాళ శివాజీ గారికి అక్కడ ఒక అమ్మాయి సగం బట్టలు వేసుకుని కూర్చుంటే మీరైతే ఒప్పుకుంటారా అని అడిగారు. నిజంగా ఒప్పుకోను, నేను ఒప్పుకోను చెప్తున్నా, మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఒప్పుకోను. కానీ ఇవాళ మన నట్టింట్లోకి, మన అరిచేతిలోకి ఓటీటీలు వచ్చేసినాయి. దానిలో చూపిస్తున్న హింస, దానిలో చూపిస్తున్న వివాహేతర సంబంధాలు, దానిలో చూపిస్తున్న కల్చర్ మ్యానిపులేషన్. ఇప్పుడు ఇందాక 1-2 మ్యానిపులేషన్స్ శేఖర్ భాష గారు చేయబోతేనే తట్టుకోలేకపోయాము. మాటలు ఇటు నుంచి ఇటు మారిస్తేనే అసలు పెద్ద అంటారు. అబ్బాయిలకేమో రెస్పాన్సిబిలిటీ చెప్తారు, అమ్మాయిలకి రైట్స్ మాత్రమే చెప్తారు. ఇదే ప్రాబ్లం నాకు. ఒక్క నిమిషం ఆగండి. అయితే ఇవన్నీ ఉన్న ఈ పరిస్థితుల్లో మన యువతను కాపాడుకోవటం ఎట్లా అనేది మనం ఆలోచించాల్సిన పరిస్థితి. ఈ యువతలో అమ్మాయిలు ఉంటారు, అబ్బాయిలు ఉంటారు. నేను ఓన్లీ అబ్బాయిలే ఉంటారని నేను చెప్పట్లా, అమ్మాయిలు ఉంటారు, అబ్బాయిలు ఉంటారు. అందుకని మన యువతను కాపాడుకోవడం ఎట్లా? మళ్ళీ చెప్తున్నాను, నేను నిన్న కూడా ఇదే మాట చెప్పా. వివేకానందుడు నా దేశ యువత అని పదే మాట్లాడేవాళ్ళు, శక్తివంతమైన యువత అని. ఇవాళ ఈ శక్తివంతమైన యువత ఎక్కడుంటుందండి? ఈ సినిమా ప్రోగ్రాంలు జరుగుతుంటే కేరింతలు కొట్టడానికి, విజిల్స్ వేయటానికా? లేదు మాల్స్ దగ్గర ఆడపిల్లలు కనిపిస్తే ఎక్కరింతలను ముట్టుకోవాలి, పట్టుకోవాలి అని చొంగగార్చుకుంటా తిరగటానికా? కాదు కదా. ఒక బాధ్యతాయుతమైన యువత ఉండాలి. ఆ యువతను తయారు చేసుకోవడం ఎట్లా అనే దానికి ఎవరు కలిసి వచ్చినా మీడియాతో సహా వీలైతే సినిమాల మెడలు కూడా వంచాల్సిన అవసరం ఉంది. ఇదంతా చెయ్యాలి అంటే ఇది ఒక పెద్ద కార్యక్రమం. దీనికి పొలిటికల్ సపోర్ట్ లేకోకుండా ఇండివిజువల్స్ ఎవరము చేయలేము. ఈ మార్పు అవసరం. ఈ మార్పు జరగకపోతే ఈ మార్పు జరగకపోతే ఇవాళ శివాజీ కామెంట్లకి జేజేలు పలికిన వాళ్ళే